అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్. తాజాగా పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీ తయారు చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. టీపీసీసీతో పాటు ఏఐసీసీ కూడా ఇదే భావనలో ఉంది. దీంతో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ ఉంటుందని కాంగ్రెస్ అంతర్గత సర్వేలో తేలింది. దీంతో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 17 స్థానాల్లో కనీసం 12 తప్పకుండా గెలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలను రాష్ట్రమంతటా విస్తృత ప్రచారం చేయాలని ప్లాన్ చేసింది. గతంలో గెలిచిన 4 స్థానాలను కూడా బీజేపీకి దక్కకుండా హస్తగతం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. 10 ఏళ్ల బీజేపీ పాలన తప్పిదాలన్నీ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. వీటిని ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలనుకుంటోంది. గతంలో పీఎం మోదీ ఇచ్చిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటోంది. అలాగే బీజేపీ హయాంలో చేసిన 3 నల్ల వ్యవసాయ చట్టాలు, దళితులు, ఆదివాసులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలనుకుంటోంది. ఇంకా జీఎస్టీ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉగ్రదాడులు, ప్రశ్నించిన వారిపై ఐటీ, ఈడీ దాడుల అంశాలను మండలాల వారీగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు టీపీసీసీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలిసిందే. లోక్సభ ఎన్నికలపై తాజాగా ఢిల్లీలో ప్రత్యేక రివ్యూ జరిగింది. ఈ మీటింగుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పవర్లోకి వచ్చినట్లే దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఇందుకు తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంత్రులకు టార్గెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి 12 సీట్లకు తగ్గకుండా ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని మంత్రులంతా మల్లికార్జున ఖర్గేకు హామీ ఇచ్చినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరాం. రాష్ట్ర పార్టీ తరపున తీర్మానించిన పత్రాలను ఏఐసీసీకి అందజేశాం. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ప్రజలంతా తప్పకుండా గెలిపించుకుంటారని సోనియాకు వివరించాం. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర కమిటీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా పనిచేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.